తెలియాల్సింది ఉంది. అండ్ అలాగే మరి కేసీఆర్ని అరెస్ట్ చేసే ప్రయత్నాలు ఈ నోటీసుల ద్వారా విచారణకు పిలిచి అనే టాక్ కూడా ఒక రకంగా వినబడుతోంది. కానీ ఒక్కొక్కసారి నాకు నవ్వు వస్తూ ఉంటుంది. సో ఎందుకంటే మనం ఒకసారి క్షుణ్ణంగా పరిశీలించినట్లయితే కాళేశ్వరంకి ఏమంటామంటే జాతీయ హోదా కల్పించాలని చెప్పి అప్పటి బీఆర్ఎస్ గత ప్రభుత్వం కొట్లాడింది. సో తర్వాత వీళ్ళకు అప్రూవల్ ఇచ్చింది ఎవరండి? కాళేశ్వరం ఘటనకి అప్రూవల్ ఇచ్చింది ఎవరు? కేంద్ర ప్రభుత్వం. కేంద్ర ప్రభుత్వం అప్రూవల్స్ లేనివి, పర్మిషన్స్ ఇవ్వండి రాష్ట్ర ప్రభుత్వం అంత పెద్ద ఇది కట్టదు. సో బీజేపీకి అంటే కేంద్ర ప్రభుత్వానికి కూడా తెలిసే జరిగింది. అండ్ వీళ్ళు కాళేశ్వరం కట్టిన తర్వాత అప్పటి ప్రతిపక్ష నాయకులు కాంగ్రెస్ పార్టీ కావచ్చు, రాష్ట్రంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ నాయకులు కావచ్చు, ఆ కాళేశ్వరం కట్టడాల పైన ఆర్టీఐ యాక్ట్లు వేసి మరీ వీళ్ళు పబ్బాలు గడిపించుకున్నారు. అంటే ఆ కాళేశ్వరం కడతా ఉంటే ఆపాల్సింది పోయి వీళ్ళు ఆర్టీఐ యాక్ట్లు వేసుకొని, అంటే ఒకప్పుడు రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షుడిగా గత ప్రభుత్వంలో ప్రతిపక్ష నేతగా పిసిసి హోదాలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు కూడా ఆర్టీఐ యాక్ట్లు వేసుకొని వెనుక పొంటి అన్నీ కూడా చేసుకున్నారు. ఇది బీఆర్ఎస్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. అండ్ దీనికి తోడు పర్మిషన్స్ ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం. మళ్ళీ దీని తర్వాత అంటే మనం ప్రాక్టికల్గా మాట్లాడుకుందాము. ఫస్ట్ నుంచి కూడా కాళేశ్వరం స్కామ్ అని నేను కూడా మాట్లాడినాను, చాలా సందర్భాల్లో మాట్లాడినాను. మేడిగడ్డ కుంగింది, ఇంకోటి కుంగింది, అది కుంగింది, ఓ స్త్రీ రేపురాలు, అదే రోజు స్టోరీని రింగులు తిప్పిస్తున్నారు. కానీ ఒక్కరిని కూడా అరెస్ట్ చేసింది లేదు, ఏం లేదు. కేవలం అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంది ఎట్లాగో అరెస్ట్ చేయరు, వీళ్ళు వెనకపోంటే అమ్ముడు పోయినారు, ఎవరి పైసలు వాళ్ళకు ముట్టినాయి, మరి ఎందుకయ్యా వీళ్ళు ఇవన్నీ కూడా స్టోరీలు నడిపిస్తున్నారు? డిబేట్స్లలో ఫోర్త్ ఎస్టేట్ మొత్తం మీడియా, సోషల్ మీడియా, డిజిటల్ మీడియా ఏవేవైతే ఉన్నాయో అందరూ కూడా కేసీఆర్ నోటీసుల గురించే మాట్లాడుకోవాలి, ఇంకా వేటి గురించి మాట్లాడుకోవద్దు. 6 గ్యారెంటీలు, అడ్మినిస్ట్రేషన్, మొన్న రేవంత్ రెడ్డి గారు ఏదైతే నన్ను ఓసినా సరే పైసలు రావు, ఇటువంటి ట్రోలింగ్స్ అన్ని ఆగిపోవాలంటే కొత్త అంశం తెర మీదకి రావాలి. కొత్త అంశం తెర మీదకి రావాలంటే ఏం చేయాలి? అచ్చా కాళేశ్వరం ఉంది కదా, నోటీసులు పంపిద్దాం. నోటీసులు పంపించినంత మాత్రాన ఇమీడియట్గా కేసీఆర్ని అరెస్ట్ చేస్తారా? అరెస్ట్ చేసేంత సత్తా ఉందంటారా ఈ ప్రభుత్వానికి? ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో, డబ్బులు లేనటువంటి పరిస్థితుల్లో, డబ్బులు లేవు అన్నటువంటి ఈ పరిస్థితుల్లో మరి ఈ టైంలో కేసీఆర్కి నోటీసులు పంపించి విచారణను పిలిచి ఆయన వచ్చిన తర్వాత ఏమైనా తలకిందులుగా అయితే ఒకవేళ మరి అరెస్ట్ చేసే గట్స్ మరి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉందా? ఒకవేళ అట్లా ఉంటేనే బరిలోకి దిగండి, లేకపోతే దీపావళి నాడు తుస్సుమనే బాంబులాగా ఇది కూడా తుస్సు అయితే మరింత పరువు పోతుందని చెప్పి నేను మర్యాదపూర్వకంగా గౌరవంగానే నేను రేవంత్ రెడ్డి గారికి నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. ఎందుకు ఇవన్నీ నేను మాట్లాడుతూ ఉన్నానంటే వెక్స్ అయిపోయినాం. ఎందుకని? ఇవన్నీ కూడా పైపైన మెరుగులే. అసలు ఒరిజినాలిటీ ఏంది? సిండికేట్ పాలిటిక్స్. ప్రజలారా, ఎంత సిండికేట్ పాలిటిక్స్ అంటే ఈ కాళేశ్వరం దాంట్లో చాలామంది పార్టీ నాయకులు ఉన్నారు, అప్పటి ప్రతిపక్ష నాయకులు కాంగ్రెస్లో ఉన్నారు, బీజేపీలో ఉన్నారు. దీనికి పర్మిషన్లు ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం. మళ్ళీ ఇంకోటి